ఎస్ఎల్బీసీ మీ హయాంలో ఎందుకు పూర్తి కాలేదు? ఎందుకు పూర్తి చేయలేకపోయారని జెప్పి ఇవాళ క్వెషన్ రైజ్ అవుతుంది. పాలమూరు రంగారెడ్డికి మీరు చేసిందేంటి? అట్లాగే ఈ రోజున మేమేదో బనకచెర్ల నిర్మిస్తాం, బనకచెర్లకి మేమేదో ముందుకు వెళ్ళామని జెప్పి మా మీద అపవాదు ఎందుకేస్తున్నారు? నల్లమల సాగర్ విషయంలో మీరు మీరు ప్రతి దాంట్లో గూడా మీరెందుకు వేలు పెడుతున్నారు? తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే కన్నీళ్ళు, తెలంగాణ అంటే కష్టాలు అన్న చందంగా ఇక్కడ వ్యవసాయం సాగిందండి. రైట్. కరెక్టే. దండగైనటువంటి వ్యవసాయాన్ని కేసీఆర్ పండగ చేసిండు. అవును. విలువలేనటువంటి వ్యవసాయానికి విలువ తీసుకొచ్చిండు. ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతులకు ధైర్యం కల్పించిండు. అందుకనేగా 2 సార్లు అవకాశం అయితే ఇచ్చారు గదా! ఇచ్చారు. మరి మూడోసారి అవకాశం ఇవ్వాలి గదా! మరి నిజంగా అటు అంత చేసుంటే గనక? ఒక నాయకుడి ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. హ్మ్. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఎన్నికల్లో అర్రాసు పాట పాడినట్టు హామీల పాట పాడి కాంగ్రెస్ పార్టీలు ఆశ చూపితే ప్రజలు ఓట్లేసారు. హ్మ్. ప్రభుత్వాలు వస్తాయి పోతాయండి, అది పెద్ద విషయం కాదు. కరెక్టే. నేను ఒక విషయం చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఈ దేశంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయిన దిగిపోయారు. కానీ రైతుల కోసం రైతు బంధు ఆలోచించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. పెట్టుబడి పెట్టలేక రూ. 2 మిత్తికి రూ. 3 మిత్తికి డబ్బులు తేలేక అవును. భూములను పడావు పెట్టినటువంటి నేపథ్యం ఈ తెలంగాణలో ఉంది. బీడు పడ్డటువంటి నేపథ్యం ఈ తెలంగాణకు ఉన్నది. 10 ఎకరాల ఆసామి కూడా హైదరాబాద్కు వచ్చి సెట్విన్ బస్సులు నడుపుకున్నటువంటి నేపథ్యం తెలంగాణకు ఉంది. 10 ఎకరాల ఆసామి కూడా ఎక్కడికో బొంబాయికి పోయి మేస్త్రి పని చేసినటువంటి నేపథ్యం కూడా తెలంగాణకు ఉన్నది. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దండి, ఈ మూలాలు మర్చిపోవద్దు. హ్మ్. అటువంటి విలువ లేనటువంటి వ్యవసాయానికి విలువ తెచ్చిండు కేసీఆర్. దండగనుకున్నటువంటి వ్యవసాయాన్ని పండుగ చేసిండు. హ్మ్.